ఇక్కడ విచేసిన మీ మన ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. అండ్ ఐ వెల్కమ్ యూ టు దిస్ మై ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ as DGP. సో విల్ బి ఇంటరాక్టింగ్, ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం మీతో. At the outset, I am highly thankful to the Honorable Chief Minister and Government of Andhra Pradesh for having given me this opportunity to serve the citizens of Andhra Pradesh in my capacity as DGP AP. మీ అందరికి తెలిసిన విషయం, మన చీఫ్ మినిస్టర్ గారు మనందరికీ ఒక విజన్ 2047 ఇచ్చారు. ఆ విజన్కి మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కూడా ఒక మేజర్ కాంపోనెంట్. ఒక స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలా, అట్లాగే సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఉంటే ఆ స్టేట్ ప్రోగ్రెస్ చేస్తుంది. ఇట్ ఈస్ యూనివర్సల్ ప్రిన్సిపల్. అదే తరలో ఇంతవరకు కొన్ని ఇనిషియేటివ్స్ ఆల్రెడీ తీసుకున్నారు, కొన్ని ఇంకా మనం నా టెన్యూర్లో నేను తీసుకుంటాము. సో ఈ ఒక స్టెప్ పెట్టి ఆ 2047 విజన్కి ఏమేమి కావాలో మనం అందరం చేస్తాము. ఇంకొకటి ఏంటంటే టీమ్, ఇండివిజువల్ ఎఫర్ట్స్ ఓకే అది ఉంటాయి, బట్ యాజ్ ఎ టీమ్ మన అవుట్పుట్ ఉండాలంటే యాజ్ ఎ టీమ్ వీ హ్యావ్ టు వర్క్. యాజ్ ఎ టీమ్ అంటే మీరు ఇప్పుడు చూస్తే క్రికెట్లో చూస్తే ఏ టీమ్ అంటే ఆ టీమ్ ఎఫర్ట్ ఒక మ్యాచ్ విన్ అవ్వాలంటే టీమ్ ఎఫర్ట్. ఇండివిజువల్ స్కోరింగ్ ఎక్కువ చేయొచ్చు. సో యాజ్ ఎ టీమ్, సో అది ఒక తర్వాత ఇంతవరకు చేస్తున్న మన ఈ లాస్ట్ 6 monthsలో కొన్ని బాగా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ CCTV కెమెరా మీద బాగా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ CCTV కెమెరాస్ ఇంకా పెడతాము. ఆ CCTV కెమెరాస్కి ఎట్లా యూటిలైజ్ చేయాలా, దానికి అవుట్పుట్ ఎట్లా మన పోలీసింగ్లో ఎట్లా యూటిలైజ్ చేయాలా, దానికి మనం క్రైమ్ ప్రివెన్షన్లో కానీ డిటెక్షన్లో కానీ, సో అది దాని మీద బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొన్ని ఫోకస్ పెట్టారు. ఇంకా చాలా స్కోప్ ఉంది. అంటే వరల్డ్ ఈజ్ చేంజింగ్ వెరీ ఫాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడలో వాళ్ళు ఒక టూల్ వాడుతున్నారు, అస్త్రం చెప్పి. సో ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్. జస్ట్ ఒక 10 secondsలో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఆ గూగుల్ మ్యాప్ డాటా తీసుకొని, ఓకే, తర్వాత కెమెరాస్ డాటా తీసుకొని, సాటిలైట్ ఇమేజరీ తీసుకొని, ఇంకా వేరే రకరకాల డాటా తీసుకొని ఒక పర్టికులర్ జంక్షన్లో మనకి చెప్పగలుగుతారు ఈ జంక్షన్లో ఇన్ని వెహికల్స్ పాస్ అవుతున్నాయి, ఈ 24 hours ఈ 100 meters జామ్ అయింది, 200 meters జామ్ అయింది, 500 meters జామ్ అయింది. సో దానికి మరి ఆల్టర్నేటివ్ ఇంటర్వెన్షన్స్ ఏంటిది ఆ టూల్ చెప్తుంది మనకి. సో మనకి ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ట్రాఫిక్. అట్లాగా ఈ డిజిటల్ బ్యారికేడింగ్ పల్నాడు పోలీసు వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఈగల్ ఆర్గనైజేషన్ మీ అందరికి తెలిసిన విషయం, ఫర్ గాంజా అండ్ డ్రగ్స్ కంట్రోల్. తర్వాత సైబర్ సేఫ్టీ ఇనిషియేటివ్స్ కొన్ని తీసుకున్నారు. కమ్యూనిటీ సెంట్రిక్ పోలీసింగ్లో కొన్ని మెజర్స్ తీసుకున్నారు. నా ఫోకస్ అంటే ఇట్లా ఒకటి ఇవన్నీ చేస్తూ ఉండి ఒకటి విల్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ హెవీ హ్యాండెడ్ ఆన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఇంకా వేరే రకరకాలుగా ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఎవరు ఇండాల్జ్ అవుతున్నారంటే విల్ గో ఆల్ అవుట్ అగేన్స్ట్ దెమ్. విల్ నాట్ టాలరేట్ అ సింగిల్ ఇన్సిడెంట్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దట్ ఈస్ వెరీ క్లియర్. అట్లాగే ఈ టెక్నాలజీ వైపు వస్తే cyber crimes మీద we are thinking of expanding the cyber crime police stations all over the state, in every district. We are thinking of having a separate IT cadre for each district. ఎందుకంటే సైబర్ క్రైమ్ ఒక పెద్ద ఒక సమస్య లాగా, ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా మారింది. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే మైక్రో ఫైనాన్స్ ఇది ఈజ్ అ పార్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఓన్లీ.
నథింగ్ లెస్ దెన్ దాట్. సో ఇక్కడ ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా తయారవుతుంది కాబట్టి వీ హ్యావ్ టు గో ఆల్ అవుట్ అగేన్స్ట్ దిస్. ఇది ఒక ఫోకస్ ఏరియా ఉంటుంది. అట్లాగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, రకరకాలుగా టూల్స్ మార్కెట్లో మన కొత్త ఇన్నోవేషన్స్ ఏం లేవు, బయట నుంచి తెచ్చుకోవడం, మనం ఇట్లా యూజ్ అవుతాయి యూజ్ కేస్ స్టడీస్ తీసుకొని దాంట్లో వాడడం. సో అది ఒక మనం బాగా ఫోకస్ పెడతాము. ఈ సిసిటిఎన్ఎస్ ఆల్రెడీ ఉంది, దానికి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ దానికి ఇంటిగ్రేట్ చేస్తే ఆ క్రిమినల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్రిమినల్ ఇక్కడ మూవ్ అవుతున్నారు, వాళ్ళ జియో ట్యాగింగ్ ఇక్కడ ఉంది, ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చారు, అది మళ్ళీ అందరికి తెలుస్తుంది. సో ఎఫ్ఆర్ఎస్ ఇంటిగ్రేటెడ్ విత్ సిసిటిఎన్ఎస్ అది ఒక. తర్వాత ICGS 2.0 మన నెక్స్ట్ స్టెప్ చేసేది అంటే ఈ సిసిటిఎన్ఎస్, అది స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ అంటే ఫోరెన్సిక్ ల్యాబ్స్ విల్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ దిస్. ఈ సిసిటిఎన్ఎస్కి లింక్అప్ చేస్తాము ఫోరెన్సిక్ ల్యాబ్స్, మళ్ళీ వాళ్ళు కోర్టుకి లింక్అప్ అవుతారు. సో అన్ని డిజిటల్ మొత్తం. సో నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ 1-2 monthsలో ఇది మనకు ఆల్రెడీ పని స్టార్ట్ అయిపోయింది ఈ మీద. అట్లాగే మన ఇంకా ప్రయారిటీస్ చూస్తే గ్రే హౌండ్స్ మనం స్టార్ట్ చేయాలా, అట్లాగే మన ఈ పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టాలా. తర్వాత ఈ ఇప్పుడు మనకి అకాడమీ లేదు, సో దానికి ఎట్లా సెటప్ చేయాలా, సో అది కూడా చేస్తాము. అట్లాగే పోలీస్ వెల్ఫేర్ వైపు వస్తే పోలీస్ వెల్ఫేర్లో అన్నీ వస్తాయి. పోలీస్ వెల్ఫేర్లో మీ ప్రమోషన్స్ కానీ, టైమ్లీ ప్రమోషన్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ ఇవన్నీ వస్తాయి. దాని మీద కూడా ఫోకస్ పెడతాం. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ మీద, అది కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మన పోలీస్ ఫోర్స్లో హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. సో దాని మీద ఫోకస్ పెట్టుకొని మనం పని చేస్తాము. అట్లాగా ఈ మన రెస్పాన్స్ సిస్టమ్, మన నంబర్స్ ఉన్నాయి కదా, డైల్ 100, 1930, 112, దానికి ఇప్పుడు మన ఆ సిస్టమ్ బాగానే పనిచేస్తున్నాయి. అది రెస్పాన్స్ టైం ఎట్లా రెడ్యూస్ చేయగలుగుతాము. సో రెస్పాన్స్ టైం రెడ్యూస్ చేయగలిగితే మన క్రైమ్ ప్రివెన్షన్. సో ఇది ఒకటి మనం చేస్తాము. ఈ సోషల్ మీడియా మీద బాగా స్ట్రాంగ్ ఉంటాము. ఎవరు సోషల్ మీడియా అబ్యూజింగ్ చేస్తే ఇది కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా మారిపోయింది. ఇండివిజువల్ కమెంట్స్ మనం చూస్తూ ఉంటే ఇండివిజువల్ కమెంట్స్ ఆర్ నాట్ ఇండివిజువల్ కమెంట్స్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజ్డ్ క్రైమ్ కమెంట్స్. అంటే దే ఆర్ ప్రాపగేటింగ్ సర్టన్ థింగ్స్. సో ఇది సోషల్ మీడియా అబ్యూజ్ ఎవరు చేస్తే బాగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. అట్లాగా ఈ మేము ఇంతకుముందు చెప్పింది ఇది సైబర్ క్రైమ్ మీద చెప్పాము. మనం ఒక సైబర్ ఈ కమాండోస్ తయారు చేస్తున్నాము. దాదాపు ఒక 200 సైబర్ కమాండోస్, అంటే 6 months కోర్స్ ఇస్తున్నాము at national level. IIT కాన్పూర్, IIT మద్రాస్ 6 months సర్టిఫికేషన్ కోర్స్ ఇస్తారు. సో 200 members తయారు చేస్తున్నాము ఇప్పుడు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్. సో ఇది వాళ్ళు దే విల్ బి లైక్ అవర్ మాస్టర్ ట్రైనర్స్. వాళ్ళు ఇంకా వాళ్ళు తయారు చేస్తారు. సో ఈ సైబర్ కమాండోస్ ఇది ఒకటి. ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ మన దగ్గర ఉన్నాయి. దానికి అంటే నెక్స్ట్ స్టెప్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ కూడా ఉంది. దానికి ఆ రిపోర్ట్ టైమింగ్ ఎట్లా రెడ్యూస్ చేయాలా, క్వాలిటీ ఆఫ్ రిపోర్ట్ ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలా, సో దాని మీద పనిచేస్తున్నాము ఇప్పుడు. మళ్ళీ దాని మీద ఒకసారి మళ్ళీ ఇంటరాక్ట్ అవుతాము. సో ఆల్రెడీ ప్లాన్ చేసాము. సో దాని మీద మేము మళ్ళీ ఒక కొన్ని రోజుల్లో మీతో ఇంటరాక్ట్ అవుతాము. పోలీసింగ్ ఆల్రెడీ చెప్పాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. తర్వాత ఈ ట్రైనింగ్ మీద ఫోకస్ పెట్టుకొని కెపాసిటీ బిల్డింగ్, ఆర్గనైజేషనల్ కెపాసిటీ బిల్డింగ్, రకరకాలుగా కొత్త క్రైమ్స్ వస్తున్నాయి, ట్రెండ్స్ మారుతున్నాయి, ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ మారుతున్నాయి. సో దాని మీద ఒక కెపాసిటీ బిల్డింగ్. ఫ్యూచర్లో క్రైమ్ ఇట్లా ఇప్పుడు ట్రెడిషనల్ క్రైమ్స్ ఇది అయిపోయింది, ఒక స్టేజ్ వరకే అయిపోయింది. సో ఇంకా కొత్త క్రైమ్స్ వస్తున్నాయి, కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి. సో దానికి కన్విక్షన్ రేట్స్ ఇట్లా పెరగాలంటే మన కెపాసిటీ బిల్డింగ్ ఉంటే అప్పుడు కన్విక్షన్ రేట్స్ కూడా పెరుగుతాయి. సో ఈ షార్ట్ మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నది ఇదే ఈ కొన్ని పాయింట్స్. మళ్ళీ షార్ట్లో మీతో మళ్ళీ ఇంటరాక్ట్ అవుతాము. సో I can assure you we'll be interacting very frequently just to keep you updated. So that's all from my side.